స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా కింగ్ అనేంత ఇమేజ్ వచ్చింది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాలి, మళ్ళీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. అది కూడా ఒక్క ఏరియాలో కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న రెబల్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా చేయాలి. అలా చేయాలంటే ప్రయోగాలు చేస్తూనే కొన్ని మాస్ మతిపోగొట్టే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇలా ఎన్ని చేసినా ఒకవైపు హిట్లని, మరోవైపు కొత్తగా చేయాలనుకునే ప్రయోగాల్ని చేయడం కష్టం. కానీ అది ప్రభాస్కి సాధ్యమవుతోంది. తనే మరీ ఫార్ములా మూవీలు చేయట్లేదు, అలా అని కేవలం ప్రయోగాలకే పరిమితం కావట్లేదు. రెండు బ్యాలెన్స్ చేస్తున్నాడు. అది ఎలా సాధ్యం? ఆగస్టులో కమిట్ అయిన 3 మూవీల జోనర్లు, కథలో ఫ్లేవర్లు ఏంటో తెలిస్తే రెబల్ స్టార్ సక్సెస్ ఫార్ములా తెలిసిపోతుంది. అదేంటో మీరే చూసేయండి. ప్రభాస్ ప్రెజెంట్ 3 సినిమాలు లైన్లో పెట్టాడు. ముందుగా ఈ నెల 17న హను రాఘవపూడితో సినిమా లాంచ్ అవుతోంది. ఈ మంత్ ఎండ్కి అంటే ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. దీంతోపాటు రాజాసాబ్ కోసం కూడా కష్టపడబోతున్నాడు ప్రభాస్. ఒకేసారి 3-4 సినిమాలు కమిట్ అవ్వడమే ప్రభాస్ సక్సెస్ ఫార్ములా అనుకోవాల్సి వస్తోంది. దాని వెనక పెద్ద కథే ఉంది. ఇక ఎన్నడూ లేనంతగా ఈ నెలలో ప్రభాస్ బిజీగా గడపబోతున్నాడు. ఎందుకంటే ఈ నెల 17న ఫౌజీ మూవీ లాంచ్ అయితే ఆ మరుసటి రోజు నుంచి 22 వరకు రాజాసాబ్ పెండింగ్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. మరుసటి రోజే అంటే 24 నుంచి 31 వరకు ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్తో గడపబోతున్నాడు. ఇదంతా రెబల్ స్టార్ పర్ఫెక్ట్ స్ట్రాటజీని. బేసిక్గా ప్రయోగాలు చేస్తే అవి కలిసి రాకపోతే స్టార్ మార్కెట్ మైలేజ్ కాస్త పడిపోతుంది. అలా చూస్తే రాధేశ్యామ్, ఆదిపురుష్ విషయంలో దర్శకులను ప్రభాస్ నమ్మితే వాళ్ళు నిండా ముంచేశారు. కట్ చేస్తే సలార్ వచ్చింది, 750 కోట్ల వసూళ్లు వరదొచ్చింది. అంతే, రాధేశ్యామ్, ఆదిపురుష్ రిజల్ట్ని జనం చాలా వేగంగా మర్చిపోయారు. అదే ఆచార్య రిజల్ట్ వచ్చి ఇంతకాలమైనా కూడా చరణ్కి మరో మూవీ రాలేదు. చిరు కొత్త సినిమా ఇంకా రానేలేదు. సో ఒక డ్యామేజ్ కవర్ అవ్వాలంటే వెంటనే సినిమాలు చేస్తే గతం గాల్లో కలిసిపోతుంది. ఇది వినడానికి మరీ నాటుగా ఉన్నా ఇదే జీవిత సత్యం. నిజంగా ఒకేసారి 3-4 సినిమాలు చేస్తుంటే అందులో ఒకటి వర్కౌట్ కాకపోయినా దాని తర్వాత వచ్చే సినిమా సక్సెస్ కాగానే గత గాయం మాయమైపోతుంది. విచిత్రం ఏంటంటే అలా వరుసగా వచ్చినవి హిట్ అయితే సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. సలార్ తర్వాత కల్కి హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హిస్టరీ క్రియేట్ అయింది. పాన్ ఇండియా కింగ్ అయిపోయాం కదా అని లేజీగా సినిమాలు నిదానంగా చేయకుండా ఏడాదికి 4 మూవీలు చేయడం అంటే మామూలు విషయం కాదు. విచిత్రం ఏంటంటే అలా చేసిన వాటిల్లో ఒకటి పోయినా మిగతావి హిట్ అయితే గట్టెక్కొచ్చు అనేది చాలామంది అభిప్రాయం. కానీ ప్రభాస్కి వరుసగా హిట్లు రావడంతో ఈ ఫార్ములా మరో రకంగా రెబల్ సునామీ క్రియేట్ చేస్తోంది.